ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందును బట్టి వందనాలు. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి మీ ప్రేమను బట్టి కొన్ని విషయాలు మేము నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయను తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. సో రీసెంట్గా ఒక చెల్లి ఒక స్కూటీ కొన్నదనమాట, ఎలక్ట్రికల్ స్కూటీ. మా కాలేజ్లో ఒక స్టూడెంట్ అయితే కొన్న తర్వాత ఆ స్కూటీకి సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓనర్స్, స్కూటీకి సంబంధించినటువంటి ఓనర్స్కి స్కూటీ పట్టుకెళ్ళి ఇచ్చింది. వాళ్ళు రిపేర్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తే పట్టుకెళ్ళి ఇచ్చింది. ఇప్పుడు ఆ స్కూటీ రిటర్న్ ఇమ్మంటుంటే వాళ్ళు ఇవ్వట్లేదు అన్నమాట. అర్థమైందా? ఆ స్కూటీ, కొత్త స్కూటీ రిటర్న్ ఇవ్వట్లేదు. చాలామందితో అడిగేస్తుంది కానీ అయినా వాళ్ళు ఇవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఉన్న సార్ ఒక విషయం చెప్పారు. నాకు తెలిసిన ఒక లాయర్ గారు ఉన్నారు, మనం కేసు వేద్దాం, కన్జ్యూమర్ కేసు వేద్దాం, వేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ ఇస్తారని చెప్పారనమాట. ఇప్పుడు ఆ కేసు వేయాలంటే ఏం కావాలి అని ఆలోచించినప్పుడు ఆ బండి తాలూకా పత్రాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు రాసిచ్చినటువంటి పత్రాలు, వీళ్ళు బిల్లు కట్టినటువంటి బిల్ పేమెంట్స్, ఇవన్నీ కూడా కావాలి. అండ్ ఇవన్నీ కొంటున్నప్పుడు వీళ్ళతో ఉన్నటువంటి మరొక వ్యక్తి, ఐ విట్నెస్, చూసినటువంటి వ్యక్తి ఎవరొకరు సాక్ష్యం చెప్పాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా బండిని మళ్ళీ మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు అని చెప్పారు. అంటే ఏ కేసులైనా, ఈ కేసు అయినే కాదు, కోర్టులో మనం వేసే ఏ కేసు అయినప్పటికీ కూడా ఆ కేసు గెలవాలంటే ఉండాల్సింది ఏంటంటే సాక్ష్యం. అవునండి, సాక్ష్యం ఉండాలి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా కోర్టులో వేసేటువంటి సాక్ష్యం గురించి కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చేటువంటి సాక్ష్యం గురించి. దేవుడు బైబిల్లో కూడా సాక్ష్యం గురించి కొద్దిగా మనకు తెలియజేశాడు. ఏంటి సాక్ష్యం? క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళ యొక్క సంఘాలలో సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. మనమే చెబుతూ ఉంటారు. మన జీవితాల్లో జరిగినటువంటి మేలుల్ని ఒక సాక్ష్య రూపంలో చర్చిలో పంచుకుంటూ ఉంటాం. అనేక సంఘాలు, మన సంఘమే కాదు, భూమి మీద ఉన్న యావత్ క్రైస్తవ సంఘాలు కూడా వాళ్ళ యొక్క సాక్ష్యాలను పంచుకుంటూ ఉంటారు. సో సాక్ష్యం అంటే ఏంటి, దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకు బ్రదర్ ఈరోజు మనం ఈ విషయం తెలుసుకోవాలంటే, చాలామంది వారి జీవితంలో జరిగినటువంటి కార్యాలు, దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి అద్భుతాలు చెప్పుకోవడానికి కూడా నామోసి ఫీల్ అయ్యేటువంటి జనాభా ఉన్నారు క్రైస్తవ్యంలోనే. మరి అలాంటి వ్యక్తులకి ఈరోజు ఈ వాక్యం వింటే వాళ్ళ హృదయంలో దేవుడు వాళ్ళ హృదయంతో మాట్లాడి వాళ్ళ హృదయాలు తెలుస్తారనేది నా భావన. సో ముందుకెళ్దాం. మొట్టమొదటిగా అసలు సాక్ష్యం అంటే ఏంటంటే, ఇంతకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, దేనికైనా ఒక రుజువు సాక్ష్యం. ఒక రుజువు దేనికన్నా, ఇప్పుడు మనం ఈరోజు బండి కొన్నామంటే దానికి రుజువు చూపించాలి. ఆ రుజువే సాక్ష్యం. అంటే సాక్ష్యం అనగా అర్థం ఏంటంటే రుజువు, టెస్టిమోనీ, ప్రూఫ్ అనేటువంటి అర్థంలో వస్తుంది. అంటే ఈరోజు మనం సాక్ష్యం చెబుతున్నామంటే దాని అర్థం ఏంటంటే రుజువు చెబుతున్నాం. దేవుడు గొప్పవాడు అని నేను నోటి మాటతో చెబుతానండి. దేవుడు గొప్పవాడు అని చెప్పినటువంటి మాట కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మలేనటువంటి వ్యక్తులకి మనం ఎలా చెప్పాలి? రుజువుతో చెప్పాలి. అరే అక్కడ పాముందిరా వెళ్ళకరా అంటాం. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇప్పుడు నమ్మలేనటువంటి వ్యక్తులను ఏం చేస్తాం? అక్కడికి తీసుకెళ్ళి ఇదిగో పాము ఇక్కడ ఉంది, ఇదిగో రుజువు అని రుజువు పరుస్తాం. ఎప్పుడైతే మనం రుజువు చూపిస్తామో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నమ్ముతాడు. అదేవిధంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడనే విషయం మనకు తెలుసు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడనే విషయం మనకు తెలుసు. దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేస్తాడని మనం నమ్ముతాం. కానీ అది ఇతరులు నమ్మాలంటే మనం దానికి రుజువు చూపించాలి. ఆ రుజువే మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేశాడంటే దేవుడు గొప్పవాడనడానికి మన జీవితంలో ఒక రుజువునిచ్చాడని అర్థం. అది మనకు రుజువు, మనం చెప్పాలి దాన్ని.
ఇదిగో దేవుడు అద్భుతాలు చేస్తారంటే మీరు నమ్మరు కదా, నేనే దానికి సాక్షిని. నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, దానికి ఎవరు సాక్షి? నేనే సాక్షిని అని చెప్పేదే సాక్ష్యం. అర్థమైందా? సో ఇలాంటి సాక్ష్యాన్ని చెప్పడానికి చాలామంది నామోసి ఫీల్ అవుతూ ఉంటారు. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు చెప్పడానికి కూడా నామోసియా? నిజంగా ఎంతోమందిని తమ ప్రాణాపాయ స్థితుల్లో బ్రతికించిన ఏకైక దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. అలాంటి దేవుని గురించి, నీ జీవితంలో జరిగినటువంటి అద్భుతం గురించి నువ్వు చెప్పడానికి వెనకబడుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ భూమి మీద మీరు గమనిస్తే తన జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని చెప్పిన మొట్టమొదటి స్త్రీ ఎవరో తెలుసా? ఒకసారి మీ బైబిల్ చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనుని కని ఏమని చెప్తుందో చూడండి. యెహోవా దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకుంటుని. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి హవ్వ గారు? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని చెప్తుంది. అంటే ఏదో నేను కష్టపడి కంటే వచ్చినటువంటి కొడుకు కాదు నాకు ఈ కొడుకు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే ఈ భూమి మీద మొట్టమొదటి సాక్ష్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే హవ్వగారు. మీకు అర్థమైందా? ఇదిగో ఈరోజు నేను ఒక కుమారుణ్ణి కన్నాను. ఎవరి దయవల్ల కన్నానంటే దేవుని దయవల్ల కన్నానని చెబుతుందండి. మరి ఈరోజు నువ్వు కూడా పిల్లల్ని కంటున్నావు కదా, నువ్వు కూడా కుమారుల్ని కంటున్నావు, కుమార్తెల్ని కంటున్నావు. ఎంతోమంది తల్లులు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని కన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా సరే ఈరోజు నేను కుమార్తెని కానీ కుమారుణ్ణి కానీ నేను పొందుకున్నానంటే అది యెహోవా దయ వలన పొందుకున్నానని ఎవరన్నా చెప్పారా? ఆలోచించండి. మొట్టమొదటి స్త్రీ, అందరికీ తల్లి అయినటువంటి స్త్రీ చెబుతుంది, ఈరోజు నేను ఒక కయ్యోనిని కన్నానంటే, నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నానంటే అది ఎవరి దయ వల్ల అని చెప్తుందండి? యెహోవా దయ వలన నేను కుమారుణ్ణి కన్నాను. అంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని సొసైటీకి చెప్పడమే సాక్ష్యం. దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని ప్రజలకితో పంచుకోవడమే సాక్ష్యం. అది సాక్ష్యానికి ఉన్నటువంటి అర్థం. కాబట్టి మీకు అర్థమై ఉంటుంది సాక్ష్యం అంటే ఏంటంటే దేవుడు చేసినటువంటి అద్భుతాలని, దేవుడు చేసినటువంటి మేలుల్ని ఇతరులతో పంచుకోవడాన్ని ఏమంటారన్నమాట? సాక్ష్యం అంటారండి. మరి ఈ సాక్ష్యం ఎందుకు చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఒక సిచ్యువేషన్ చూడండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే నా ప్రాణమా. దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నారండి? తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. అంటే దేవుడు చేసిన ఉపకారాల్లో దేనిని మరిచిపోకూడదా? ఇప్పుడు చెప్పండి, మీ జీవితాల్లో చాలా మేలుడు దేవుడు చేసి ఉంటాడు. మీ జీవితాల్లో చాలా ఉపకారాలు దేవుడు చేసి ఉంటాడు. ఇప్పటి వరకు నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన ఉపకారాల్లో నేను ఏది మరిచిపోలేదు బ్రదర్ అన్నవాళ్ళు చేయొద్దండి. చూసారా? చాలా తక్కువ. చూసారా? ఎందుకు మనం మర్చిపోతున్నామో చెప్పనా? ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోతామో తెలుసా? ఎవరితోని చెప్పలేనప్పుడు మర్చిపోతాం. బాగా గమనించండి. నేను ఒక పాఠం చదివాను, ఒక పద్యం చదివాను. చదివిన తర్వాత దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటేనే నాకు గుర్తుంటుంది. నేను దాన్ని చదివేసి వదిలేస్తే నాకు గుర్తుంటుందా? గుర్తుండదు. జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలి? నేనైనా తలుచుకోవాలి, పక్కవాడికైనా చెప్పాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు 10 క్లాసులు ఇచ్చారు. నేను 10 క్లాసులకి వెళ్తాను. ఫస్ట్ ఇయర్లో 10 క్లాసులకి వెళ్తాను. 10 క్లాసులకి వెళ్ళి నేను ఒకటే పాఠాన్ని చెప్తాను, చెప్పిందే చెప్తాను. మొదటి క్లాస్కి చెప్తాను, 2వ క్లాస్కి చెప్తాను, 3వ క్లాస్కి చెప్తాను. అలా 10 క్లాసులు చెప్పుకుంటూ వస్తాను. ఈ 10వ క్లాస్కి వచ్చేసరికి నేను బుక్కే చూడను. ఎందుకు చూడను? చెప్పి 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 అది నాకు అసలు 2-3 సార్లు చదివితేనే మనకు గుర్తుండిపోద్ది. అలాంటిది 10 సార్లు చెప్పడం వల్ల ఏమైపోద్ది అంటే నాకు అది ఫీడ్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్లోని. ఇంకా అది నేను ఇప్పటికీ మర్చిపోవట్లేదు. అలాగే చిన్నప్పుడు క్యూబ్ ఉంటుంది, తెలుసు కదా మీకు, క్యూబ్ ఎలా తిప్పుతుంటారు కలర్స్. నా చిన్నప్పుడు ఇప్పుడు నేను 6th క్లాస్లో నేర్చుకున్నానండి క్యూబ్ పెట్టడం. కార్తికేయ గారు నేను కలిసి నేర్చుకున్నాం గ్రౌండ్లో. అది అప్పుడు నేర్చుకున్నది. అప్పుడు నేను బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. అది ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకొని పెట్టేయగలను. అది
ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుంది. ఎందుకు ఇప్పటికీ పెట్టగలుగుతున్నానంటే నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టకుండా మధ్యలో అక్కడక్కడ పెడుతూ వచ్చాను. అంటే మధ్యలో ఏం చేసుకుంటూ వచ్చాను, నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చానో దాన్ని మర్చిపోను. ఇప్పుడు మొన్నే మిమ్మల్ని అడిగాను, డ్రిల్ మాస్టర్ గారు అటువంటి చనిపోయినటువంటి తేదీ ఏంటంటే చాలామంది చెప్పలేదు. ఎందుకు మర్చిపోయారంటే జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి. అదే ఆ తేదీ వచ్చినప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకున్నారనుకో మర్చిపోతారా? మర్చిపోరు. అంటే మనం దేన్నైనా మరిచిపోకూడదంటే జ్ఞాపకమైనా చేసుకోవాలి, ఇతరులకైనా చెప్పాలి. ఆ రెండు చేయాలి. అందుకే దావీదు గారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి, యెహోవాతో ఏమని చెప్తున్నాడు, తన ప్రాణంతో యెహోవా చేసినటువంటి ఉపకారంలో దేనిని మరిచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పాలి. ఇప్పుడు నీ జీవితంలో జరిగినటువంటి ఒక మేలు ఉందనుకోండి, చర్చిలోకి వస్తావు, ఏమండి దేవుని కృపను బట్టి ఈరోజు నేను ఒక మంచి అద్భుతం నా జీవితంలో జరిగింది అని చెప్పి నువ్వు సాక్ష్యాన్ని పంచుకున్న తర్వాత నీకు అది నెల రోజుల వరకు గుర్తుంటుంది. ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి చర్చిలో. నీకు అర్థమైందా? చర్చిలో చెప్పామనుకో నువ్వు గుర్తుంటుంది, చెప్పలేదనుకో అది అలా వెళ్ళిపోతుంటుంది, ఇంకా మర్చిపోతావు. ఇంకా ఎందుకంటే మనిషికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే మర్చిపోతూ ఉంటాం. అలా 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, మళ్ళీ ఎక్కడో ఎవరో ఒకరు నీతో మాట్లాడినప్పుడు మళ్ళీ ఆ సందర్భాన్ని తీసుకొచ్చి నా జీవితంలో ఎలా జరిగిందని నువ్వు ఎప్పుడైతే చెబుతావో మళ్ళీ నీకు గుర్తొస్తుంది. అంటే సాక్ష్యం చెప్పడం వల్ల మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే దేవుడు చేసినటువంటి ఉపకారాలను దేనిని మరిచిపోకుండా ఉంటావు నీ జీవితంలో. నీ జీవితంలో దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మరిచిపోకుండా ఉండాలంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సాక్ష్యం నువ్వు చెప్పాలి. చర్చిలో చెబితేనే సాక్ష్యం అనరు. నీ దగ్గర ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ వ్యక్తికి కూడా నీ జీవితంలో జరిగే మేలును నువ్వు చెబుతున్నావు అంటే అది కూడా సాక్ష్యమే. అంటే సాక్ష్యం చెప్పాలా బ్రదర్ అంటే చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మరిచిపోకుండా ఉండాలంటే ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. అర్థమైందా? ఇంకొకటి ఏంటి, ఇంకెందుకు చెప్పాలో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట వారందరూ విభ్రాంతి నొంది, మనము ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. యేసుక్రీస్తు వారు అక్కడ ఒక అద్భుతం చేశారండి. కాళ్ళు లేనటువంటి వ్యక్తిని లెగిచి నడువమని చెప్పారు. అతను తను పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కాళ్ళు లేవు అతనికి. మీరు గమనించండి, చరిత్ర పుటల్లో ఎక్కడ వెతికినా పుట్టుకతో కాళ్ళు లేనివాడికి కాళ్ళులు ఇచ్చిన వాడు ఒక్కడే. పుట్టుకతో కళ్ళు లేనివాడికి కళ్ళులు ఇచ్చిన దేవుడు ఒక్కడే. ఈ ప్రపంచంలో చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపిన ఏకైక దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నిజమండి. ప్రపంచంలో ఎతకండి, ఎక్కడైనా వెతకండి, చరిత్రలో ఒకే ఒక వ్యక్తి కనబడతాడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక అద్భుతాన్ని చేశాడు. పుట్టుకతో కాళ్ళు లేనటువంటి వ్యక్తికి కాళ్ళు రప్పించాడు. అది చూసిన జనాలు విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపోయారు. ఎలా ఆశ్చర్యపోయారు? అసలు చూడగానే అది మామూలు మెరికల్ అండి. కాళ్ళు లేనివాడు కాళ్ళు రప్పించాడంటే అంత మామూలు మెరికలా? అద్భుతం. అది చూసిన జనాభా బెత్తరపోయారండి, ఆశ్చర్యపోయి ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచారంట. అయ్య బాబోయ్, వీళ్ళు నమ్ముకుంటున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. కాళ్ళు లేనివాడికి కాళ్ళు రప్పించిన దేవుడా? అవును. అంటే సాక్ష్యం చెప్పడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటో తెలుసా? నీ సాక్ష్యం విన్న ప్రజలు దేవుణ్ణి మహిమపరుస్తారు. నిజమండి. ఈరోజు నీ జీవితంలో జరిగింది నువ్వు నించొని చెబుతావు కదా, చెప్పినప్పుడు క్రైస్తవులు అందరూ కూడా బలపడతారు. క్రైస్తవులు కాని వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? అరే ఏంట్రా, నిజంగా మీ దేవుడు అంత అద్భుతం చేయగలడా? ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నానండి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, దేవా నాకు గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఈరోజు అందమైనటువంటి కుమార్తెను, అందమైనటువంటి కడుకుని నాకు ఇచ్చాడని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్తే జనాలు ఏమనుకుంటారు? నిజమేనా అనే డౌట్ వస్తుంది వాళ్ళకి. ఆ వ్యక్తి నీ కళ్ళ ముందే ఆమె కళ్ళ ముందే నువ్వు తిరిగావు కాబట్టి నమ్మకం వస్తుంది. నిజమే, నా కళ్ళ ముందే తిరిగింది, నా కళ్ళ ముందే ప్రార్థన చేసింది, ప్రార్థన చేయమని అందరినో అడగడం కూడా నేను చూశాను. ఈరోజు
ఆమె గర్భఫలం వచ్చింది. అంటే వీళ్ళ దేవుడు ఎలాంటి వాడు? గొప్పవాడు, జీవితాల్ని మార్చగలిగే గొప్పవాడు, జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయగలిగే గొప్పవాడండి. మొన్న పూరి తింటూ ఒక వ్యక్తి చచ్చిపోయాడండి. తెలుసా మీకు? పూరి. ఎంతమంది పూరీలు తింటారు? చేస్తండి. చెప్పిన తర్వాత కాదు, చెప్పకముందు. పూరీలు తినే అలవాటు ఎంతమందికి ఉందా? ఉంటుంది అందరికీ. మొన్నే ఒక వ్యక్తి పూరి తింటూ 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 గొంతు కట్టబడి చచ్చిపోయాడు. నిజం. చికెను ఎంతమంది తింటారు? అందరూ తింటాం. మాంసం తింటూ తింటూ చచ్చిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి. మనం అంతకంటే పెద్ద మాంసాలు తింటాం, జాగ్రత్తగా ఉండాలి. మాంసాలు తింటూ ఇదేంటి దాన్ని ఏమంటారు, గొర్రె మాంసం, మేక మాంసం, ఇలాంటి పెద్ద పెద్ద మాంసాలు తిన్నప్పుడు అవి గొంతుకులో పడిపోయి ఆగిపోయి చచ్చిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. మా అమ్మగారికి గొంతుకులో చికెన్ పీస్ పడినప్పుడు చాలామంది చికెన్ తినడం మానేశారంట. నిజంగా. అంటే మీరు గమనించండి, ఎందరో ప్రాణాలు పోతున్నాయి, ఎందరో ప్రాణాలు. కానీ ఈరోజు మా అమ్మగారిని దేవుడు సజీవ సాక్ష్యంగా నిలబెట్టాడంటే దేవుడు చేసిన మేలు కదా. మరి అది చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది జనాలకి? నిజమే, ఎంతోమంది చచ్చిపోయారు. నిజమే, పూరి తింటూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చపాతీ తింటూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నీళ్ళు తాగుతూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయే పరిస్థితి నుంచి కాపాడాడంటే ఈ దేవుడు ఎలాంటి దేవుడు? శక్తి కలిగినటువంటి దేవుడు అని నమ్ముతారండి. మొన్న చూడండి, యాక్సిడెంట్లు అయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? బోల్డు. కరోనా వైరస్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే కూడా యాక్సిడెంట్లు అవుతూ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. మీకు తెలుసా? ఒక రోజులో కరోనా వచ్చింది కదండి మనకు 2020 ఆ టైంలో. కరోనా వచ్చి చచ్చిపోయినటువంటి జనాభా కంటే కూడా ఏంటి యాక్సిడెంట్లు అవుతూ చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మన అమ్మగారు సీత గారిని పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడాడంటే అది దేవుడికి చేసిన మేలు కదా, దేవుడు చేసినటువంటి సాక్ష్యం కదా. ఎంతోమంది గుండెను ఆగిపోయి చచ్చిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీరు వేసుకున్నారు ఇందులో. కరోనా వైరస్ ఎంతమంది వేసుకున్నారండి? కరోనా వైరస్ యొక్క వ్యాక్సిన్ ఎంతమంది వేసుకున్నారా? కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామంది గుండెపోట్లు వచ్చాయి. తెలుసా మీకు ఆ విషయం? నిజమండి, చాలామందికి గుండెపోట్లు వచ్చాయి. మనిషి శరీరం బలహీనపడిపోతుంది చాలామందికి. మన ఇండియాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎక్కువ మోతాదులో గుండెపోటుతో చనిపోయినటువంటి కేసులు నమోదయ్యాయి. మరి మీరు కూడా వేయించుకున్నారు, జాగ్రత్తగా ఉండాలి. నేను వేయించుకోలేదు. వేయించుకోలేని వాళ్ళకి కూడా రావచ్చు. తెలుసా? మాంసం ఎక్కువ తింటే గుండెపోటు వస్తుంది తెలుసా? మనకు వారానికి 3 రోజులు లేకపోతే దిగదు. కొంతమందికి అది లేకపోతేనే దిగదు. మరి మాంసం ఎక్కువ తింటే గుండెపోటు వస్తుంది కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. ఎన్ని చెప్పినా మనం మానం, అది మనకు తెలుసు. మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? అది ఎక్స్పీరియన్స్ అయినంత వరకు విండో. ఒరే అగ్గిని ముట్టుకుంటే కాలుతుందని చెప్తే విండో, ముట్టుకొని కాలిన తర్వాత నమ్ముతాడు అది. అరే ఇలా ఈ తిండి తింటిదిగో ఈ అన్నం అది రైస్ అది ఎక్కువ తినేస్తే షుగర్ వచ్చేద్దరని చెప్తారు డాక్టర్లు. ఎందుకు? మనం ఆల్రెడీ దాన్ని పాలిష్ చేసేస్తాం. పాలిష్ చేసిన తర్వాత మధ్యలో ఏముంటుంది? కార్బోహైడ్రేట్స్ మాత్రం ఉంటుంది. మరి ఆ కార్బోహైడ్రేట్స్ మనం ప్రతిరోజు మళ్ళీ ఎంత తింటాం? కుంభాలు తింటాం. కూర ఎంత వేసుకుంటాం? ఇంత. రైస్ ఎంత వేసుకుంటాం? మనకి ఎంత తింటే కడుపు నిండినట్టు ఉండదు, తగలాలి ఇక్కడికి ఇలా పెడితే, అప్పుడు మనకి నిండినట్టు ఉంటుంది. మరి అంత అన్నం తింటే ఏమవుతుంది? అది ఇన్సులిన్ పెరుగుతుంది కడుపులో. మన అన్నం తినడం వల్ల, ఆ రైస్ తినడం వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగితే ఏమవుతుంది? గిఫ్ట్ వస్తుంది. ఏ గిఫ్ట్? షుగరు. అంతేనా? కూరలో నూనె ఎంత వేసుకుంటాం? సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఏం కాదండి అని మీరు అనుకుంటారు. కానీ చాలా డేంజరు. మనకు నూనె అలా తేలుతూ ఉండాలి, అప్పుడే కూర రుచి వస్తుంది. మళ్ళీ బిర్యానీలు వండుకున్నాం, మసాలా లేకపోతే మనకే దంచి కొట్టాలి మసాలా. మళ్ళీని బయటికి రావాలి. మనం బిర్యానీ వండుకున్నాం అంటే స్మెల్ ఎక్కడికి వెళ్ళాలి? మరి అంత పెద్ద మసాలాలు కొట్టి తింటుంటే నీ కడుపులో పేగలు ఎలా ఉంటాయి? అవి ఏమో సున్నితంగా ఉంటాయి. మనం వేసే మసాలాలు ఎలా ఉంటాయి? మరి అలాగండి. మరి బీపీలు షుగర్లు మనకి ఎందుకు గిఫ్ట్లు వస్తున్నాయి? ఇందుకే. అవునే కదా. కాబట్టి ఇన్ని జరుగుతున్నా అంటే మనం తినే ఆహారం కలుషితమైంది, మనం తాగే నీరు కలుషితమైంది ఏంటి, మనం పీల్చే గాలి కలుషితమైంది, నడిచే నేల కలుషితమైంది. మొన్న మా ఇంటి పక్కన అక్కడ తునిలో హౌస్ ఉంది కదా, తీసుకున్నాను కదా, పక్కనే నేను మా ఫ్రెండ్
స్కూటీ వేసుకొని బయటికి వెళ్దాం, ఏదో ఒకటి తెచ్చుకుందాం తినడానికి అని చెప్పి బయటకు వస్తున్నాం. బయటికి రాగానే నేను చూడలేదండి, నేను ప్రతిసారి అలాగే దిగుతాను. ఎప్పుడు అటు సైడే ఎక్కుతాను, బండి అయితే అక్కడ పెట్టి పార్కింగ్ చేస్తాను, అటు సైడే వెళ్తానమాట. మేము బయటకు వస్తాం బండి తీసుకొని, అక్కడ జనాభా ఉన్నారండి. ఉంటే అక్కడికి ఏముందామని చూస్తే పెద్ద పాము, పొడపాము అంటే కదా, ఏదో డేంజర్ స్నేక్ అంటే అదే. పాము ఉందో నిజంగా భయం వేస్తుంది నాకు చూడగానే. ఆ పాము అంత పెద్ద పాము ఉందండి నిజంగా. అది కుట్టితే నిజంగా కాలు కూడా తీసేస్తారంట, నిజమేనా? దాని ముళ్ళు గుచ్చుకున్నా కానీ చాలా డేంజర్ అంట. అంత పెద్ద పాము నేను ప్రతిరోజు అటు సైడ్ వెళ్తాను, బండి ఎక్కడ పెడతాను కాబట్టి వెళ్ళి అలా తీసుకుని వస్తాను. ఆ రోజు మాత్రం నేను బండి లోపల పెట్టాను, బండి లోపల నుంచి బయటకు ఎట్టుకెళ్ళాను. నిజంగా ఎంత అద్భుతం దేవుడు చేసింది, నిజమండి. ఇంకా ఆ రోజు నుంచి డోర్ ఓపెన్ చేస్తొట్టు నరేష్ ఉంటాడు రూమ్లో, డోర్ ఓపెన్ చేయట్లేదు అసలు, గడిడేస్తున్నాడు మొత్తం. ఎందుకు వచ్చింది పాములు కాలు మాకని. అంటే మన కంటికి కనిపించవు కానీ ఎన్నో మేలులు దేవుడు మన జీవితంలో చేస్తాడండి. మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఈరోజు బండి మీద మనకు సురక్షితంగా వెళ్తున్నామంటే కారణం ఎవరంటే దేవుడు. అంటే ఎన్నో అద్భుతాలు ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడు. కానీ మనం ప్రియులరా, దేవుడు చేసిన అద్భుతాలు చెప్పడానికి మనం నామోసి ఫీల్ అవుతున్నాం అంటే ఇది ఎంత బాధాకరం మీరు చెప్పండి. దేవుడు చేసిన అద్భుతాలు మనం చెప్పడానికి నామోసి ఫీల్ అవుతారని చాలామంది సిగ్గుపడతారండి. దేనికోసం అయ్యా సిగ్గు? ఈరోజు నీకు ఒకడు మేలు చేస్తే, నీకు మేలు చేశాడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు తెచ్చుకొచ్చి కొద్దిగా నీకు 10,000 రూపాయలు ఇచ్చాడు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు. అప్పుడు నువ్వేమని చెప్తావు? అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా, నాకు ఆపదలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారో తెలుసా, నాకు సహాయం చేశారని థ్యాంక్స్ చెప్తున్నావు కదా. అతను అలా చేశాడని నువ్వు కొంతమందికి చెప్తావు వెళ్ళి, ఇదిగో ఆ రోజు ఈ వ్యక్తి వచ్చి నన్ను కాపాడాడని చెప్తావు కదా. అంటే మనిషి చేసేటువంటి సహాయాన్ని చెబుతున్న మనం దేవుడు చేసినటువంటి సహాయాన్ని చెప్పడానికి ఎందుకు నామోసి ఫీల్ అవుతున్నాం? దేవుడు చేసిన అద్భుతాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం? ఆలోచించండి, అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఒకవేళ మన జీవితంలో అలాంటి లక్షణం ఉంటే, దేవుడు చేసిన అద్భుతాన్ని మనం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటే చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే నీ సాక్ష్యాన్ని విని ఎవరు మారుతారో ఎవరికి తెలుసు. చిన్నప్పుడు అండి పాటలు పాడడం కూడా వచ్చేది కాదు, వాక్యం చదవడం కూడా వచ్చేది కాదు. మా చుట్టాలు మా బంధువులు అందరూ కూడా చాలా చక్కగా వాక్యాలను గుర్తుపెట్టుకునేవారు, గుర్తుపెట్టుకుని వాళ్ళ చర్చిల్లో చెప్పేవారు. నాకు వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టంగా ఉండేది. చర్చికి వెళ్ళామంటే ఏదో వెళ్ళాం, పాట పాడుకున్నాం, వచ్చేసాం అన్నట్టుగానే ఉండేది తప్ప బైబిల్లో ఉన్న విషయాలు ఏది అర్థం అయ్యేది కాదు. కానీ దేవుని ప్రార్థించానండి ఒకసారి చిన్నప్పుడు, బాగా చిన్నగా ఉన్నప్పుడు. తండ్రి నీ చిత్తం ఉంటే నేను దేవుని వాక్యాన్ని బాగా చెప్పేటువంటి, అతను గుర్తుపెట్టుకోవడానికి అట్లీస్ట్ ఆ 2-3 వాక్యాలు ఉంటాయి కదా, కంఠస్థ వాక్యాలు మన పిల్లలు చెప్తూ ఉంటారు, అలా గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. నేను చిన్నప్పుడు దేవుడిని అడిగాను. దేవుడు ఆ ప్రార్థన విన్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఈరోజు ఎంత గొప్పగా దేవుడు వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చాడండి అని చెప్పాను నేను. హ్యాపీ ఫీల్ అయ్యారు. నిజమేనండి, దేవుళ్ళో మనం బ్రతకాలి, కానీ దేవుడు చాలా గొప్పవాడండి అన్నారండి నా నోటి నుంచి. అదే నాకు ఆనందం. ఎవరైనా సరే, నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, నేను వాక్యం చెప్పేసి వచ్చిన తర్వాత నేను ఒక్క మాట కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. అందరూ వచ్చి బాగా చెప్పు నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అది. ఎవరో ఒక వ్యక్తి వచ్చి, బ్రదర్ ఈరోజు నువ్వు వాక్యం చెప్పడం వల్ల నేను దేవునికి దగ్గర అయ్యాను, నీలాంటి వ్యక్తిని దేవుడు నిలబెట్టుకున్నాడంటే దేవుడు చాలా గొప్పవాడని, దేవుడిని ఎవరైనా గొప్పపరుస్తారని ఎదురు చూస్తుంటాను నేను ఎప్పుడు. అందరూ వచ్చి బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు, చాలా ఇది చెప్పారు, చాలా, నాకు అది హ్యాపీ అనిపించదు. బట్ ఎప్పుడైతే మన జీవితాన్ని బట్టి, మనం చెప్పేటువంటి వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారో అది ఆనందం ఇస్తుంది నాకు. మన జీవితంలో జరిగే ప్రతి మేలుని మనం చెప్పడం వల్ల ఎవరికి మహిమ వస్తుంది అంటే దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం సాక్ష్యాన్ని ఎందుకు చెప్పాలయ్యా, చెప్పడం వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే, దేవునికి మహిమ తీసుకురావాలంటే ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. 2వ పాయింట్ చూద్దాం, చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నేను చేసినవన్నయు నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరు ఈ సందర్భం ఏంటనేది మనం ఆలోచిస్తే, సమరయ స్త్రీ ఎంతమందికి తెలుసండి? సమరయ స్త్రీ తెలిసిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. సమరయ స్త్రీ, దేవుడు వస్తాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నాడని చెప్తారు. ఆమె జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఆమె ఆశ్చర్యపోద్ది. నువ్వు నిజంగానే రక్షకుడు, మేము ఎదురు చూస్తున్న దేవుడు నువ్వే అని చెప్పి వెళ్ళి ఎవరితో చెప్తుంది? ఆ ఊరిలో ఉన్నటువంటి వ్యక్తులందరితోనే చెప్తుందండి. చెప్పిన తర్వాత ఏమైందని రాయించాడు దేవుడు అక్కడ. ఆమె చెప్పినటువంటి మాటలను బట్టి వాళ్ళు ఏం చేశారంట? విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. అంటే మనం సాక్ష్యం చెప్పడం ద్వారా దేవునిలో విశ్వసిస్తారా? దేవుని విశ్వసిస్తారా? మరి ఇక్కడ సాక్ష్యం చెప్పింది కదా,
తన జీవితంలో జరిగినటువంటి విషయాన్ని ఎవరితో వెళ్ళి చెప్పింది? ఆ ఊరు వాళ్ళతో వెళ్ళి చెప్పింది. ఆ ఊరు వాళ్ళందరూ ఏం చేశారు? దేవుణ్ణి విశ్వసించారు. అంటే మనం చెప్పే సాక్ష్యం బట్టి దేవుణ్ణి విశ్వసించే వ్యక్తులు కూడా ఉంటారంటే ఉంటారు. ఊరికనే చేయడండి దేవుడు ఇదిని. నీ జీవితంలో కష్టాన్ని తీసుకొచ్చి ఆ కష్టంలో నీకు పాఠాన్ని నేర్పించి ఆ కష్టానికి మరింత అయినటువంటి ఆశీర్వాదాన్ని నీకు కలగజేస్తున్నాడంటే దేవుడు నీకు కలిగించిన ఆశీర్వాదం 10 మందితో చెప్పాలని. నీ తండ్రి గొప్పతనం, నీ దేవుని గొప్పతనం, నీ దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యం 10 మందికి చెబుతావనే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు ప్రియులరా. కానీ ఎంతోమంది వాటిని విడిచిపెట్టేస్తుంటారండి. ప్రార్థన చేసుకొని అయ్యా థ్యాంక్స్ తండ్రి అని చెప్పి వదిలేస్తారు. ప్రార్థన చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పడం మంచిదే, బట్ దేవుడు చేసిన అద్భుతం 10 మందికి చెబితే మంచిది కదా. నిన్ను బట్టి దేవుడిని విశ్వసించే అవకాశం ఉంది కదా. ఊరికనే చేస్తాడు దేవుడిని జీవితంలో మేలులు. అసలు మేలులే చేయలేదంటారా? పెద్ద అబద్ధం, పెద్ద అబద్ధం అది. కానీ ప్రియులారా, దేవుడి విషయానికి ఎప్పుడూ ముందుండేవారిగా మనం ఉండాలి. నిజమే బ్రదర్, నేను కూడా సాక్ష్యాలు చెప్పడానికి వెనకాడేవాడిని. సిగ్గు నామోసి అందరి ముందు చెప్పాలంటే కొద్దిగా భయం, అంతే కదా. అందరి ముందు చెప్పాలంటే ఏముంటుంది? భయం ఉంటుంది. ఒకవేళ నిజంగా అలా ఎవరన్నా ఉంటే సాక్ష్యం నాకు చెప్పాలని ఉంటుంది బ్రదర్, సాక్షులు నేను పాల్గొంటాను బ్రదర్, నా జీవితంలో జరిగిన అద్భుతాన్ని చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను బ్రదర్, కానీ నాకు భయం ఉంది అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. సందర్భం ఏంటంటే పేతురు గారిని యోహాను గారిని అరెస్ట్ చేసేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారో దేవుడు వాక్యం చెప్పినందుకు. దేవుడు వాక్యం చెప్తున్నారు, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు విసర్జించినటువంటి దేవుడే యేసుక్రీస్తు వారే మీకు రక్షకుడు అని చెబుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి పేతురు గారిని యోహాను గారిని అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసి చితక్ కొట్టేస్తారు. ఎవరిని? పేతురు గారిని యోహాను గారిని కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత బయటికి తీసుకొస్తారు. మిమ్మల్ని వదిలేస్తున్నాం, కాకపోతే మీరు ఎప్పుడూ కూడా యేసు ప్రభు దేవుడని చెప్పకూడదని చెప్తారు. వదిలేస్తారు. వాళ్ళు వెళ్తారు, మళ్ళీ చెప్తారు. మళ్ళీ చెప్పి, నిజంగా చెప్పండి, ఒకసారి కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ చెప్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం, అంతేనే కదా. అధికారులండి, ఇప్పుడు పోలీసు ఎస్ఐ వచ్చాడు అనుకోండి, నువ్వు ఇలా అయిపోతావు. నువ్వు అప్పటి వరకు బాగానే ఉంటావు. పోలీసులు ఎస్ఐలు కానీ లేదంటే ఈ యొక్క మినిస్టర్స్ కానీ, అంత ఎందుకు ప్రెసిడెంట్ గారు వస్తేనే నువ్వు ఇది అయిపోతావు. పోలీసులకు భయపడవా? వాకింగ్ చెప్తున్నావు అనుకోండి, ఇలాగా సడన్గా ఎవరన్నా వచ్చారనుకోండి, ఏమైపోతారు మీరు? నన్ను ఆపేస్తారు. మనకి దేవుడి కంటే మిగతా అన్నీ ఇంపార్టెంట్. భయపడిపోతాం, ఉంటనే ప్రతి ఒక్కరికి భయపడతాం. అర్థమైంది, ప్రతి ఒక్కరికి భయపడతామండి. అదే ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకుంటేనే భయపడిపోతాం. కాల్ ఎడేసుకుంటా ఇంక నువ్వైతేని. దేవుడికి కాల్ ఎట్టుకోగాని ఎమ్మెల్యే గారికి ఇలాంటి పొలిటీషియన్స్ అందరికీ కాల్ పట్టేసుకుంటావు. అలాంటి నాయకులు ఇక్కడ పేతురు గారిని యోహాను గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? దేవుడు వాక్యాన్ని చెప్పినందుకు. దేవుడు వాక్యాన్ని చెప్పినందుకు అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పారు, నువ్వు ఎప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పడానికి వీలు లేదు అని చెప్పారు. చెప్పినప్పుడు పేతురు యోహాను అంటున్నారు తెలుసా, ఏమంటున్నారు తెలుసా? స్ట్రైట్ టు స్ట్రైట్ ఆన్సర్ అండి. భయపడే బోధలుండవు, ముఖం మీద ఆన్సర్ చెప్తున్నాడు పేతురు గారు. ఏమని చెప్తున్నారో ఒకసారి చదువుతాను చూడండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఏంటి? అందుకు పేతురు యోహాను వారిని వారిని చూసారంటే చూసి ఐ టు ఐ మాట్లాడుతున్నారు చూడండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నేను కన్నది, నేను విన్నది, నా జీవితంలో నేను చూసినటువంటి మేలుని, ఆ ఆశ్చర్య కార్యాల్ని నేను చెప్పకుండా ఉండలేను. అరెస్ట్ చేసుకుంటావా? చేసుకో. కొడతావా? కొట్టా కదా, ఆల్రెడీ ఇంకో 10 దెబ్బలు ఎక్కువ కొట్టు. చంపేస్తావా? చంపే. నా దేవుడు గురించి నేను చెప్పకుండా మాత్రం ఉండలేను అని చెప్పిన వ్యక్తులండి. ఎవరినైనా తీసుకోండి, మూర్ఖత్వం అంటారండి దాన్ని మీరు. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? ధైర్యం అంటారండి. మీకు అర్థమైందా? ఇంత మూర్ఖుడేటడు, పెద్ద చిన్న లేదు నీకు, ఇంత మూర్ఖుడిగా మాట్లాడుతున్నావు ఏంటి? అధికారులను ఎదురుగా పెట్టుకొని మాట్లాడుతున్నావు ఏంటి? గౌరవం లేదా నీకు? గౌరవం, మర్యాద, పెద్దల్ని గౌరవించడం ఎక్కడ వరకు అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని వ్యతిరేకించనంత వరకునే.
దేవుడు చెప్పిన చట్టానికి లోబడితే ఏ చట్టం అని ఇప్పుడు ఇండియా ఉందండి, ఇండియా ఒక చట్టం చేసింది. ఏంటి ఆ చట్టం? ఏం చట్టం అంటే ఎవరితోనైనా సరే రోడ్డు మీద తిరగచ్చు, నువ్వు ఎవరితోనైనా వ్యభిచరించవచ్చు, ఎవరితోనైనా సరే నువ్వు పెళ్లి కాకముందే పడుకోవచ్చు అని చెప్పింది అనుకోండి. భారతదేశం చట్టమే. అది చేసినప్పుడు అది తప్పు కాదు ఇంక భారతదేశం దృష్టిలో, బట్ దేవుడి దృష్టిలో అవునా కదా. ఇప్పుడు అదే భారతదేశం ఇంకో చట్టం చెప్పింది, ఎవరి దొంగలించకూడదు, ఏ వస్తువులు దొంగలించకూడదు అని మన రాజ్యాంగం చెప్పింది. అప్పుడు మనం ఏం చేస్తాం? రాజ్యాంగం చెప్పింది బైబుల్కి అగ్రీగా ఉందా లేదా? దొంగతనం చేయొద్దండి, బైబిల్ కూడా ఏం చెప్పింది? దొంగతనం చేయొద్దండి, కాబట్టి నేను ఫాలో అవుతాను. కానీ ఇంతకేం చెప్పాను? వ్యభిచారం చెయ్యొచ్చని నువ్వు చెప్తున్నావు, కానీ బైబిల్ ఏం చెప్తుంది? వ్యభిచారం చెయ్యొద్దని చెప్తుంది. నాకు బైబిల్ ఇంపార్టెంట్. నువ్వు అరెస్ట్ చేసినా, చంపినా, ఏం చేసినా నా దేవుడు వ్యభిచారం చేయొద్దన్నాడు కాబట్టి నేను చెయ్యను. అది వ్యతిరేకం ఎలా అవుతుంది? దానియేలు గారు ఉన్నారు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. ఏం చేసింది ఆ రోజు ప్రభుత్వం? చట్టం ఏం చేసింది? దేవుణ్ణి మొక్కకూడదనే చట్టాన్ని చేసింది. చట్టానికి లొంగారా? ఎందుకు లొంగలేదు? అది మీరు అర్థం చేసుకోవాలి. బైబుల్ ఈజ్ ద యూనివర్సల్ కాన్స్టిట్యూషన్. ఈ ప్రపంచం మొత్తానికి కూడా రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగం నుంచే ప్రతి రాజ్యాంగం వచ్చింది. మీరు గమనించండి, భారతదేశ రాజ్యాంగంలో 80% బైబిల్ ఉంటుంది. బైబిల్లో ఉన్న వాక్యాలు రాజ్యాంగంలో యాజిటీస్ కనబడతాయి. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ బైబిల్కి ఫ్యాన్. బైబిల్ని తన జీవితంలో ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి. తాను చెప్పిన ప్రతి 3 ప్రసంగాల్లో ఏదో ఒక ప్రసంగంలో బైబిల్ గురించి చెప్పినటువంటి వ్యక్తి. నేను ప్రూవ్ చేశాను కూడా, ప్రూఫ్ లేసి ఆ రోజు చూపించాను మీకు. ఆయన రాసిన పుస్తకాల్లో డాక్టర్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 1 నుంచి 12 వరకు ఎన్నుంటే అన్నట్లో కూడా బైబిల్ గురించి ఉంటుంది. ఏదైనా సరే బైబిల్కి వ్యతిరేకం కానంత వరకు మాత్రమే మనం దానికి అగ్రీ అవ్వాలి. బైబిల్ని దాటి వెళితే దాన్ని మనం అగ్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి వచ్చాడు, బీజేపీ ఏమంటాడు ప్రధానమంత్రి? క్రైస్తవులందరినీ లేపాడండి అంటాడు. లేపాడెత్తారా? క్రైస్తవుడు అయినటువంటి వాడు ఎవడో కూడా ఈ భూమి మీద ఉండకూడదు అంటాడు. అంతెందుకు ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరైనా, ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరండి తెలుసా మీకు? ఆయన పేరు ఏదో ఉంటుంది, ఏంటిది? ఉత్తరప్రదేశ్ సీఎం పేరు ఏం పేరండి? ఏంటండి అది? ఆదిత్య యోగి. పక్కా హిందూ. తన రాష్ట్రం మొత్తాన్ని కూడా హిందూ రాష్ట్రంగా చేయాలనేటువంటిది అతని ఆలోచన. ఏది ఆ యూపీ అతను ఫ్యూచర్లో కూడా చట్టాలు తీసుకొస్తాడు. ఇప్పుడు బీజేపీ మొత్తం ఈ యొక్క ఆలోచన ఏంటి? బీజేపీ మొత్తం అధికారం సంపాదించుకొని రాజ్యాంగాన్ని మార్చేద్దాం అనేది మెయిన్ కాన్సెప్ట్. రాజ్యాంగంలో సెక్యులారిటీ అని ఒక పదం ఉంటుందండి. అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఒక పదం ఏంటది? సెక్యులారిటీ. అంటే భారతదేశంలో ఎలాంటి వ్యక్తి అయినా తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, దాన్ని చెప్పవచ్చు. ఎవరు ఫోర్స్ చేయడానికి వీల్లేదు, ఎవరు వద్దనడానికి వీల్లేదు. ఎందుకంటే భారతదేశం అంటే క్రైస్తవుడు, ముస్లిము, హిందువులు, జైనులు, బుద్ధులు అందరూ కలిసి ప్రేమతో మెలుగుతున్నటువంటి దేశం మన భారతదేశం. ఇప్పుడు ఈ భారతదేశంలో కొంతమంది వచ్చి అంటారు, ఈ హైందువులు అనేటువంటి వాళ్ళు ఈ దొంగ దుర్మార్గులు కొంతమంది ఉన్నారండి హైందువుల్లో. హైందువులు అందరూ చాలా మంచి వాళ్ళండి, అమాయకులు. వాళ్ళలో కొంతమంది ఉంటారు దుర్మార్గులు, మతోన్మాదులు. వీళ్ళంటారు ఈ భారతదేశంలో క్రైస్తవులందరినీ తరిమి కొట్టేయాలరా అంటారు. నువ్వెవడరా తరిమి కొట్టడానికి? తరిమి కొట్టడానికి మీరెవరు? భారతదేశ రాజ్యాంగం ఇచ్చింది మాకు ఆ హక్కు. ఏమనిచ్చింది హక్కు? ప్రతి భారతదేశంలో హిందూ అయినా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా అందరూ సమానం. ఈ భూమి ప్రతి ఒక్కరిదే. ఈ భారతదేశం మీద నీకెంత అయితే అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. మేమందరం కలిసి ఉంటున్నాం కదరా. నువ్వు చిచ్చు పెడుతున్నావు. ఈ మతోన్మాదులు అందరూ కలిసి చిచ్చు పెట్టి క్రైస్తవుల మీదకి హిందువులు రెచ్చగొడుతున్నారు, హిందువుల మీదకి క్రైస్తవులు రెచ్చగొడుతున్నారు. అందుకేనండి ఈరోజు మనం సువార్తకి వెళ్తే రోడ్డు మీద ఆపుతున్నది ఎందుకు? ఎప్పుడు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆపారండి? రెచ్చగొడుతున్నారు కాబట్టి. ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళందరికీ నేను ఒకటే చెబుతున్నాను, నువ్వు ఎంత రెచ్చగొట్టినా, నువ్వు క్రైస్తవ్యాన్ని ఎంత ఆపాలని చూసినా నీ జీవితం సరిపోదు. ఆపలేవు. ఆది నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ట్రై చేశారు క్రైస్తవ్యాన్ని ఆపాలని, దేవుని వాక్యాన్ని చెప్పకుండా ఆపాలని. ఎవ్వడు ఆపలేడు. దానికి సాక్ష్యం ఇక్కడే పేతురు గారు, యోహాన్ గారు మనకు కనబడుతున్నారు. ఆపుదామని సొసైటీ మొత్తం ట్రై చేసి ప్లాన్ చేసిన, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ధైర్యంతో మాట్లాడినటువంటి వ్యక్తులండి. ఎవరన్నా మాట్లాడతారు? ఈరోజు బయట ఉన్న పాస్టర్లు అందరూ భయపడిపోతున్నారండి. ప్రతి ఒక్కరికి భయపడిపోతున్నారు. భయంతో చెప్తే నువ్వెక్కడ నిజాన్ని చెప్పగలవు బ్రదరు? నువ్వు భయపడిపోతుంటే నిజాన్ని ఎక్కడ చెప్పగలవు?
నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసు, నేను ఎందుకు ఎప్పుడు భయపడినా తెలుసండి. ఏ వాక్యాన్ని నేను ఇంత ఖండితంగా ఇంత కరెక్ట్గా ఎక్కడ కూడా పొల్లు కూడా తప్పిపోకుండా ఇంత కోపంతో ఇంత రగులుతో ఇంత రోషంతో ఎందుకు చెబుతున్నానో తెలుసా? నాకు ఎప్పుడూ ఒకటే ధైర్యం ఉంటుందండి. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా నా వెనకాల ఉన్న నా తల్లిదండ్రులని ఫీల్ అవను. నా వెనకాల ఉన్నటువంటిది ఎవరో తెలుసా? ఆయన పేరు మర్చిపోయేమో, నేను గుర్తు చేస్తాను చూడు. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే దెర్ ఈజ్ నథింగ్ చెప్పడానికంటే ఇంకేముండదు. అందుకే నాకు ఈ ధైర్యం అండి. ఇదంటే నేను భయపడాలి కదండి. అరే నేనేంటారు ఇంత అలా కాటుగా మాట్లాడుతున్నాను, ఎవరన్నా వచ్చినా ఏమైనా చేస్తారేమో భయం నాకు ఉండాలి కదా. దేవుని ఆత్మను పంచుకున్న ఏ వ్యక్తికి దేవుడు తప్ప ఎవరికి భయం ఉండదండి. నేను భయపడాల్సి వస్తే ఒకరికే భయపడతాను, ఎవరికో తెలుసా? నా దేవునికి మాత్రమే భయపడతాను. నేను తల దించాల్సి వస్తే ఒకరికే దించుతాను, ఎవరికో తెలుసా? దేవునికి మాత్రమే దించుతాను. నువ్వు అనొచ్చు, ఇంత చిన్న వయసులో నీకెందుకు రంతాను. ఇంత చిన్న వయసు కాదు, చెప్పే కంటెంట్ విను, బైబిల్ ఉన్న కంటెంట్ విను. పెద్దోడివై నువ్వేం చేస్తున్నావు? కాబట్టి ధైర్యం ఇంపార్టెంట్ అండి. బైబిల్లో ఉన్నటువంటి సాక్ష్యాన్ని మన జీవితంలో జరిగే మేలుని చెప్పాలంటే మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? ధైర్యం. మీరు గమనించండి, దేవుడు మీ చేసినటువంటి అద్భుతాలు, దేవుడు వాక్యాన్ని చెప్పడానికి నీలో ధైర్యం కోల్పోతున్నావా? ఒకసారి ఆలోచించు. ధైర్యాన్ని ఇచ్చే దేవుడు నీ వెనకాల ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నిజమండి, చాలా మంచి వాళ్ళండి. నిజంగా నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను. ఈరోజు నా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, నా బెస్ట్ ఫ్రెండ్ బ్రాహ్మిన్, నా బెస్ట్ ఫ్రెండ్ ముస్లిం, నేను క్రిస్టియన్. నేను వాళ్ళ ముగ్గురు కలిసే ఉంటాం, ఎప్పుడు చూసినా మాట్లాడుకుంటాం ప్రేమ ఆప్యాయలతో. అంతేందుకు మా ఫ్యామిలీ అందరూ ఎవరో హిందూస్ అండి. ఆ శ్రీకాకుళంలో ఉన్న ఫ్యామిలీస్ అందరూ ఎవరో హిందూస్. వాళ్ళు మన క్రిస్మస్కి వచ్చారా లేదా? మొన్న క్రిస్మస్కి వచ్చారు, మనతో గడిపారు, మనము వెళ్తాం, వాళ్ళతో గడుపుతాం, హ్యాపీగా ఉంటుంది. కానీ మధ్యలో ఉన్న వీళ్ళు ఏం చేస్తారు? చిచ్చు పెట్టేస్తున్నారండి. మీరు చెప్తున్నాను ఒక విషయం, ఎవరిని ద్వేషించొద్దండి, ఎవరిని ద్వేషించొద్దు. మీరు వెళ్ళి మీ విగ్రహాలు ఒట్టివి, మీరు చెడ్డవాళ్ళు, మీరు మంచివాళ్ళు అలాంటివి అసలు పలకొద్దు. నీకు ఇష్టం ఉందా? నీ దేవుడి గురించి చెప్పు. నువ్వు ఎంతైతే చెప్పగలవు నువ్వు చెప్పు. ఇంకో నా దేవుడు గొప్పతనం ఇది, నా జీవితంలో నా దేవుడు చేసింది ఇది అని నువ్వు చెప్పు, అంతే. అవతల వ్యక్తులను దూషించే అధికారం మనకు రాజ్యాంగం ఇవ్వలేదు, బైబిల్ ఇవ్వలేదు. బైబిల్లో ఎక్కడైనా ఎవరైనా దూషించారా? ప్రియులారా చెప్పండి. పౌలు గారు వాక్యం చెప్పారు, ఎంతోమంది అన్యజనులకి వెళ్ళి ఎవరినైనా దూషించారా? పౌలు గారు దూషించలేదు కదా. మరి నువ్వెందుకు దూషిస్తున్నావు? నువ్వు దూషించడం వల్ల వాడు నీ దగ్గరికి వస్తాడా? అసలు నువ్వు చెప్పింది విండో. ఎవరినైనా సరే ప్రేమించాలి. దేవుడు అందుకే చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. పొరుగువారు అంటే క్రిస్టియన్ మాత్రమేనా? అందులో హిందూస్ ఉండరా, ముస్లిమ్స్ ఉండరా, జైన్లు ఉండరా, బుద్ధులు ఉండరా, బౌద్ధులు ఉండరా? అందరూ ఉంటారు కదండి. భారతదేశంలో ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఒకరికి గౌరవిస్తేనే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మనం ఒకరిని ప్రేమిస్తేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. నిజమండి. ఆ విషయం మీరు మనసులో పెట్టుకోండి. ఎప్పుడు ఎవరిని దూషించేవారుగా మనం ఉండకూడదు. దేవుడు మన జీవితంలో అద్భుతం చేశాడు, ధైర్యంగా నించొని చెప్పు. నా జీవితంలో నా దేవుడు అద్భుతం చేశాడు, నా జీవితంలో నా సాక్షి మీద నువ్వు చెప్పు. వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళ హృదయానికి తాకి నీ దగ్గరకు వస్తారు. నువ్వు డైరెక్ట్గా ఎత్తుకోవడం కళ్ళుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, ఇలాంటి వాక్యాలు ఎత్తుకోకు. చెప్పుకొని జాగ్రత్తగా చెప్పుకోవాలి. వాళ్ళ ప్రకృతిని బట్టి చెప్పు, ప్రేమతో చెప్పు. ఎవరిని కోల్పోవద్దు. నేను అదే చూస్తున్నాను. వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళరండి. అంతెందుకు క్రైస్తవ్యంలోనే దినానికి పిలిస్తే మీరు వెళ్ళరు, పెళ్ళికి పిలిస్తే వెళ్తారు, దినానికి పిలిస్తే వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? బాప్తీసం తీసుకోలేదంట. బాప్తీసం తీసుకొని నువ్వు చేసింది ఏంటి? బాప్తీసం తీసుకోకుండా వాళ్ళు చేయలేదు ఏంటి? బాప్తీసం తీసుకొని నువ్వు చేయాల్సినవి అన్నీ చేస్తున్నావు, బాప్తీసం తీసుకోకుండా వాళ్ళు చేశారు. తేడా ఏంటి? ఏం లేదే. పెళ్ళికి మాత్రం వెళ్ళిపోతావు. పెళ్ళికి మాత్రం ఎలా వెళ్తారండి? ఫ్యామిలీతో వెళ్తారు. దినానికి మాత్రం ఎంతమంది వెళ్తారండి? ఒకడే వెళ్తాడు. అదేంటండి? దేవుడు ఏం చెప్పాడు? భోజనం జరిగే పెళ్ళింటికి వెళ్ళడం కంటే కూడా ఏమని చెప్పాడు? దినం జరిగేటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మేలని చెప్పాడా లేదా? ఎందుకు మేలు? మరి మనం ఎందుకు పాటించాం? ఇలాంటి వాక్యాలు నేను చెప్తే నువ్వు వాక్యాన్ని విరుద్ధంగా చెప్తున్నావు అంటారు. వాక్యాన్ని విరుద్ధంగా చెప్తున్నానా? వెళ్ళాలి. నువ్వు పెళ్ళికే ఫ్యామిలీతో వెళ్ళడం కాదు, నువ్వు చనిపోయిన ఇంటికి ఫ్యామిలీతో వెళ్ళు. చెప్పు నీ పిల్లలకి, ఇదిగోరా ఈ రోజు మనకు కూడా వస్తుంది, నువ్వు పోతావు నేను పోతాను, ఏదో ఒక రోజు అందరూ చచ్చిపోతారనే పాఠం నీకు తెలుస్తుంది. నిజమండి. చాలామంది రాలేదు మన చర్చలో, జరగలేదు ఆ సిచ్యువేషన్. జరిగింది. ఒకరింటికి వెళ్ళలేదు మీరు.
కాబట్టి అలాంటి విషయాలు మానుకోండి. ప్రతి ఒక్కరిని ప్రేమించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని ఆచరించకండి. మీ భక్తి మీరు కొనసాగించండి, వాళ్ళని ప్రేమించండి, తప్పేముంది? ఈ భక్తి మీరు కొనసాగించండి, వాళ్ళని ప్రేమించండి. వాళ్ళని దూరం తీసుకోమని దేవుడు చెప్పాడా? చెప్పలేదు కదా ప్రియులరా. కాబట్టి అలాంటి హైందువుల మధ్య నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ జీవితంలో జరిగే సాక్ష్యాన్ని చెప్పాలి. నువ్వు ఈ సాక్ష్యాన్ని చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు సాక్ష్యాన్ని చెబుతావో వాళ్ళ జీవితాలు మార్చుకుని ప్రభువు దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. చెప్పండి, ఇందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది. నా జీవితంలో నాకు ఒక సాక్ష్యం. నేను ఒక పాట వింటూ ఉంటానండి. ఏంటంటే, పిలిచిన నీవు నిజమైన వాడువు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడని పాట ఉంటుంది తెలుసా? నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. అందులో ఒక చరణం ఉంటుందండి. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు యోగ్యుడను, నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును, నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. అక్కడ ఒక లైన్ ఉంటుంది, నశించుటకు ఎందరో ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడు. ఈరోజు మనం ఇంత కాపాడబడుతున్నామంటే అందుకే లిరిక్ చెప్తే చూడండి. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు, మనోవేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను, నన్ను వెంటాడి నీ ప్రేమను చూపితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ఈ పాట వింటున్న ప్రతిసారి నేను పాడుకుంటూ నా జీవితంలో జరిగిన మేళ్ళన్నీ తెలుసుకుంటానండి. నిజమే కదా తండ్రి, నశించుటకు ఎంతోమంది ఉన్నా నశింపని నీ పిలుపు నన్ను ఈరోజు రక్షించింది. లేకపోతే ఈరోజు నా జీవితం ఎలా ఉండేదో, ఏ కాలేజీల్లో ఏదో అమ్మాయి వెంటూ తిరుగుతూ ఉండేవాన్నేమో, ఏదో చెత్త పని చేస్తూ. ఇప్పుడు మా కాలేజ్ ఉందండి, చెప్పకూడదు కానీ చాలామంది చెడు వ్యసనాలకు లోనైపోయినటువంటి వారు మా కాలేజీలో ఉన్నారు. చిన్నపిల్లలు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నా ముందే వాళ్ళు దుర్వ్యసనాలకు పాలవుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నారు. అరే నేను కూడా ఇదే పొజిషన్లో ఉండవలసిన వ్యక్తిని కదా. దేవుడే నన్ను పిలుచుకోకపోతే ఈరోజు నేను ఇలా ఉంటానా? దేవుడు వాక్యంతో నన్ను ఈరోజు కడగకపోతే నేను ఈ పరిస్థితిలో ఉంటానా? ఈరోజు ఏ తప్పు చేయకుండా నా హృదయాన్ని నేను కాచుకుంటానని అంటే అది దేవుడిచ్చిన కృప కాదా? నా కాలేజీలో నేను 6 years చదువుకున్నాను, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఏ చెడు తప్పు చేసినట్టుగా కాలేజ్ రికార్డ్స్లో ఎక్కడ కనిపించదు. మేము కాపాడుకున్నాం, మమ్మల్ని కాపాడుకున్నాం. కేవలం కాపాడుకుంటున్నానంటే దేవుడిచ్చిన కృప. ఈరోజు ఇంతమందికి వాక్యం చెప్పగలిగే స్థితిలో నేను ఉన్నానంటే అది నా గొప్పతనం కదండి. నా ఆఫ్టర్ ఆల్ నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం.
ఎంతోమంది దైవజనులు కూడా ఈరోజు నాతో కూర్చొని బైబిల్ డిస్కస్ చేసి నా ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారంటే ఇప్పటికీ నేను నా దేవుడి గురించి తలుచుకున్న కన్నీరు ఆగదు. అది నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన మేలు, అది నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కృప. అంత గొప్ప దేవుడు ఈ భూ ప్రపంచంలో నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, మా నాన్న, నా తండ్రి, అంత గొప్ప దేవుడు అండి. నా తండ్రి గురించి నేను చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. నా తండ్రి చేసిన మేలులు చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. నా తండ్రి నా జీవితాన్నే ఒక మేలుగా చేశాడు. ఈరోజు మీ జీవితాన్ని చేసి ఉండడా? చేశాడు కదా. ఎంతోమంది కుటుంబాల్లో శాంతి లేదండి, సమాధానం లేదండి. ఈరోజు నా కుటుంబంలో దేవుడు శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు. ఎంతోమంది జీవితాల్లో ఆనందం లేదండి, ఈరోజు నా జీవితంలో ఆనందాన్ని ఇచ్చాడు. ఎంతోమంది నాకు చెల్లెళ్ళు లేరు, తమ్ముళ్ళు లేరు, అక్కలు లేరు, అన్నయ్యలు లేరని ఫీల్ అవుతారు. నాకు ఎంతో పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. శ్రమలు పెట్టిన దేవుడే మేలులు కూడా కురిపించాడండి జీవితంలో. అది నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం. ప్రాణాపాయంలో మా అమ్మ చనిపోతుందని బాధపడుతున్న సమయంలో మా అమ్మని బ్రతికించాడండి దేవుడు. ఈరోజు అమ్మ లేకపోతే నా పరిస్థితి ఏంటని నేను ఆలోచించుకున్నప్పుడు, ఎవరిని అడిగినా చచ్చిపోతుంది అని ఒక మాట తప్ప బ్రతుకుతుందని ఒక మాట ఎవరి నోటి నుంచి రాలేదండి. ఎవరు చెప్పలేదు. బ్రతుకుతుందని ఎప్పుడు ఎవరు చెప్పలేదండి. అందరూ చనిపోతుందనే. అప్పుడు నేను పాట పాడుకుండేవానండి, పాట పాడుకొని అలా ఉండేవాడిని అంతే. కానీ దేవుడు ఈరోజు బ్రతికించాడు. అది దేవుడు చేసినటువంటి అద్భుతం. నేను ఏది దేవుణ్ణి అడగలేదండి, ఎప్పుడు ఏది దేవుణ్ణి అడగలేదు. దేవుడు ప్రతీదీ నాకు ఇస్తూ నిలిపాడు. నాకు కావాల్సిన ప్రతిదీ, నువ్వు దేవుడిని పనిచేయి, నీ వెనకాల నేను ఉంటానని చెప్పి నా వెనకాల ఎప్పుడు దేవుడు నన్ను నడిపించాడండి. నిజం చెప్తున్నాను, నువ్వు నమ్మకంతో అడిగేస్తే నీ అడుగుకి 10 అడుగులు వేసేవాడు నా దేవుడని. అంత గొప్ప దేవుడు భూప్రపంచంలో ఎక్కడా లేడండి. నా జీవితం దేవుడు గొప్పగా నిలబెట్టాడు. క్యారెక్టర్ కలిగి బ్రతుకుతున్నాను ఈరోజు. అది కేవలం దేవుడు ఇచ్చిన కృప మాత్రమే, నాదంటూ ఏదీ లేదండి. అందుకే మనం పాట పాడుకుంటూ ఉంటాం కదా, నాదంటూ ఈ లోకాన్ని ఏదీ లేదయ్యా, ఉన్నదంటూ ఏదైనా ఉందంటే నీవిచ్చినదేదయ్యా, దేవుడిచ్చిందేనండి. నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరు కూడా మీ జీవితంలో దేవుని పట్ల నిష్కల్మషంతో నిజాయితీగా దేవుని కొరకు బ్రతకండి. మీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మీ జీవితంలో ఇంకా అద్భుతాలు చేస్తాడు. కానీ చేసిన మేలుని చెప్పకుండా విడిచిపెట్టకండి. చెప్పాలండి. మన జీవితంలో జరిగే మేలు మనం చెప్పాలి. అలా చెప్పేవారుగా మనం ఉండాలి. ఉన్నప్పుడే మన జీవితానికి ఒక వాల్యూ ఉంటుంది ప్రియులారా. అందుకే నేను నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఎక్కడ మర్చిపోతానని చెప్పి, మా అమ్మ జీవితంలో దేవుడు ఒక మంచి మేలు చేశాడు కదా. ఆ రోజు నేను తీసుకున్న కొన్ని ఫోటోలు ఉన్నాయండి. ఆ ఫోటోలు నేను ఫ్రేమ్ కట్టించుకుంటున్నాను. ఫ్రేమ్ కట్టించుకొని నా ఇంట్లో పెట్టుకుంటాను. ఎప్పుడు ఆ ఫ్రేమ్ చూసినా నాకు ఏం గుర్తొస్తుంది? గుర్తుకు రావాలి. బాగున్న అందమైన ఫోటోలే పెట్టుకోవాలా ఇంట్లో? దేవుడు చేసిన మేలు పెట్టుకోకూడదా? దేవుడు చేసిన అద్భుతాలు పెట్టుకోకూడదు? నాకు వచ్చిందండి ఆలోచన. దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని నేను ఒక ఫ్రేమ్ కట్టించుకుంటాను. నా తరతరాలకి అది గుర్తుండాలి. నేను చనిపోయినా, నా పిల్లలు చనిపోయినా, వాళ్ళ పిల్లలు చనిపోయినా, ఇదిగో దేవుడు ఆ రోజు ఏం చేశాడు, నా జీవితంలో జరిగిన ప్రతి మేలుని నేను ఖచ్చితంగా అది ఫ్రేమ్ కట్టేస్తానండి. నాకు వచ్చిన ఆలోచన అది. మీరు కూడా ట్రై చేయండి కావాలండి. అందుకే దేవుడు చేసిన మేలులకి ప్రతిసారి పాత నిబంధనలో జ్ఞాపకార్థ గుర్తుగా పెట్టుకుంటూ వచ్చాడు. ఇంద్రధనుసుని చూడగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? వర్షం గుర్తొస్తుందా? నోవాహు గారి సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఆ నోవాహుకు దేవుడు చేసిన అద్భుతానికి గుర్తుగా ఏం పెట్టాడు? దేవుడు ఇంద్రధనుసు పెట్టాడు. అంటే మరిచిపోతారనే మనుషుల మధ్య దేవుడు గుర్తుగా ఏం పెడుతున్నాడు? తన యొక్క జ్ఞాపకార్థాలు పెడుతున్నాడు. అదే నాకు వచ్చిందండి ఐడియా. నేను కూడా నా జీవితంలో జరిగే ప్రతి మేలుని నాతోనే అంతమైపోకూడదు. ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? జ్ఞాపకార్థంగా ప్రతి తరతరాలకి అది గుర్తుండాలని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సాక్ష్యం చెప్పడం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. దాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్ప వ్యర్థం చేసుకోకూడదు. సాక్ష్యం చెప్పడానికి ఎక్కువగా ఫీల్ అవ్వకండి. సాక్ష్యంలాగే చెప్పండి. ప్రార్థన అవసరతలు కాదు. ప్రార్థన అవసరతలు ఉన్నాయనుకోండి, మీకు నిజంగా ప్రార్థన అవసరతలు ఉన్నాయి, మీ ఒంట్లో బాగాలేనప్పుడు ప్రార్థన చేయాలనుకుంటారు, ప్రార్థన అవసరత. అది మీరు సింపుల్గా నాకు చెప్తే మనం అందరం ప్రార్థన చేస్తాం. సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? దేవుడు నిజంగా నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని నువ్వు చెప్పాలి. నీ జీవితంలో ఒక రుజువు చూపించాలి ప్రజలకి. అలా చూపించే వ్యక్తులుగా మీరు అందరూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా చెప్పలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేయండి. మీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలను మీరు చెప్పండి, వెనకాడకండి. దేవుడు చాలా గొప్పవాడు ప్రియులారా. అలా చెప్పేవారుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందుని బట్టి వందనాలు.
తండ్రి ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పించారు తండ్రి. తండ్రి ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మాకు తెలియజేశారు తండ్రి. తెలుసుకున్న మేము తండ్రి దాన్ని విడిచిపెట్టకుండా తండ్రి నీ మీద భక్తి కలిగే వారుగా ఎదగడానికి, నీ సాక్ష్యాల్ని పొందుకున్నటువంటి మేము తండ్రి వాటిని పంచుకోవడానికి ధైర్యాన్ని మాకు ఇవ్వండి. ఎటువంటి నామోషి ఫీలింగ్ లేకుండా, సిగ్గు లేకుండా తండ్రి మనస్ఫూర్తిగా నీవు చేసిన మేలుల్ని తండ్రి గర్వంగా చెప్పుకునేటువంటి ఆలోచన మాకు ఇవ్వండి. తండ్రి నీ పిల్లలు తండ్రి ఇంతవరకు తండ్రి ఎంతగానో తండ్రి నీ వాక్యాన్ని విని తన హృదయంలో నింపుకున్నారు తండ్రి. వాళ్ళ హృదయంలోకి వెళ్ళినటువంటి నీ వాక్యం తండ్రి ఫలింప చేయడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీ కృపను చూపించండి తండ్రి. మా జీవితాల్లో నీవు చేసిన మేలులు ఎప్పుడు మేము మరిచిపోలేం తండ్రి. ఎన్నో అద్భుత కార్యాలు మీరు మా జీవితం పట్ల జరిగించారు తండ్రి. ఈరోజు ఎంతమంది నీ అద్భుతాల కార్యాలు పొందుకొనే తండ్రి ఈరోజు ప్రాణంతో బ్రతుకున్నాం తండ్రి. ఈరోజు ఈ ఊపిరితో ఉన్నామంటే అది కేవలం మీరు చేసిన అద్భుతం తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం తండ్రి. తండ్రి ఈ ఆశీర్వాదాన్ని కలిగిన మేము, ఈ అద్భుతాన్ని పొందుకున్న మేము తండ్రి జీవితంలో మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ మీద ఆధారపడేటువంటి పిల్లలుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి నీ పిల్లల్లో ఎంతమంది కష్టాలతో ఉన్నారో, బాధలతో ఉన్నారో నాకు తెలియదు తండ్రి. ఇదిగో తండ్రి బాధలతో రగిలిపోతున్న ప్రతి ఒక్కరిని, గుండెల్లో తండ్రి బాధతో నలిగిపోతున్న ప్రతి హృదయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి బాధ నుంచి నీ చిత్తమైతే వాళ్ళకి విముక్తిని దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఎంతమంది కష్టాల్లో అప్పులతో బాధపడుతున్నారో నాకు తెలియదు తండ్రి. నీ చిత్తం ఉంటే వాళ్ళ అప్పుల నుంచి తొలగించి నీవు గొప్ప దేవుడు అని చెప్పేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ సహాయం దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబానికి మీ కాపుదల దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి మీ సంఘాన్ని నిలబెట్టి బలపరిచి తండ్రి నీ కొరకు వాడుకునే సంఘంగా ఉంచండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. మీ కృపను ప్రతి ఒక్కరి పట్ల తోడుగా దయచేయమని, ఇప్పుడు వరకు వాక్యమైన ప్రతి కుమార్తెని, ప్రతి కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, మీరే మీ ఆత్మీయ దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.